డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ లో స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటన చోటు చేసుకుంది. క్రిస్మస్ పండుగ నేపథ్యంలో రిషి హై స్కూల్ కు చెందిన విద్యార్థులు స్కూల్ బస్సులో హైదరాబాద్ లోని జలవిహార్ కు బయలుదేరారు. ఈ సమయంలో బస్సును వెనక నుంచి ఒక కారు ఢీకొట్టడంతో శంషాబాద్ సిగ్నల్ వద్ద బస్సు అదుపు తప్పి బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మందికి పైగా విద్యార్థులున్నట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. అప్పటికి పిల్లలు లబో దిబో ముచ్చుకుంటుంటే పైకి వెళ్ళి తీసారు. ఎట్లయింది అసలు యాక్సిడెంట్? టవర్ లో ఉన్నాను కానీ నాకు తెలియదు కదా. నేను ముందర వెనక చూడను కదా. పిల్లలకి ఎవరికి ఏం కాలేదా? ఎవరికి ఏం కాలేదు. అందరు ఏడుస్తుంటే పైకి వెళ్ళి తీసి దింపమంటే దింపారు కిటికీలకి వెళ్ళి. ఇది ఏం దక్కింది నాకు తెలియదు. నేను ముందర కూర్చోడానికి నాకు అర్థం కాలేదు. అప్పటికి చూస్తే కారు దింపి ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, ఏదైతే ఈ రోజు పిల్లలకి హాలిడే, క్రిస్మస్ హాలిడే ఉన్న నేపథ్యంలో శంషాబాద్ నుంచి జలవిహార్ కి వెళ్తున్నటువంటి బస్సు ఏదైతే బోల్తా పడిందో దానిలో దాదాపుగా స్టూడెంట్స్ 50 మంది వరకు ఉన్నారు. టీచర్స్ ఒక 4. మొత్తం కూడా 54-55 మంది ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం కూడా ఏదైతే కారు తప్పించే క్రమంలోనే బస్సు బోల్తా పడినట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపుగా 55 మంది పిల్లలతో కలుపుకుని దాదాపుగా కొంతమంది పిల్లలకైతే కొన్ని తీవ్రమైన గాయాలైనట్లుగా కూడా తెలుస్తుంది. దీనిలో 10th క్లాస్ నుంచి కింద 4th క్లాస్ వరకు ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. షాద్ నగర్ దగ్గర ఈ ఘటన జరిగినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ ప్రమాదం అనేది బ్రేక్ ఫెయిల్ అయిందా లేకపోతే దాన్ని క్రాస్ చేయడానికి స్టీరింగ్ అనేది కొంత వేగంగా తిప్పటంతో 1 వీల్ మీద నడిచి కొద్ది దూరం నడిచిన తర్వాత ఇది బోల్తా అయినట్టుగా కూడా అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి స్థానికులు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో హుటాహుటిన పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి డ్రైవరు, క్లీనరు వీళ్ళు కొంత హెల్ప్ చేయడంతో పిల్లలందరినీ కూడా అద్దాల పగలగొట్టి కొంత అప్పర్ క్లాస్ ఏదైతే 9th 10th క్లాస్ పిల్లలు ఉంటారో చిన్న పిల్లలను బయట తీసే ప్రయత్నం అయితే చేసినట్లు కూడా తెలిసింది. మొత్తం కూడా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ప్రాణాపాయం అయితే జరగనట్టుగా కూడా మనకు తెలుస్తుంది. సో చిన్న గాయాలు జరిగినాయి. దాన్ని ఏదైతే దగ్గరలో ఉన్నటువంటి ఫస్ట్ ఎయిడ్ కి సంబంధించి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కూడా తరలించినట్లుగా కూడా తెలుస్తుంది. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్.